హలో పిల్లలు, బాగున్నారా? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. చక్కగా రోజు రాసుకుంటున్నారా? నేను చూపించే వీడియోస్ మీరు చూస్తున్నారా? మమ్మీ వాళ్ళు, అక్కయ్య, అన్నయ్య వాళ్ళు మీకు చక్కగా నేర్పిస్తున్నారు కదా. అవన్నీ చక్కగా నేర్చుకొని రాస్తూ ఉండండి, ఓకేనా? ఈరోజు ఒక చిన్న కథని తెలుసుకుందాము, సరేనా? అదేంటో చూద్దాము. కోయిలమ్మ పాట, ఓకేనా? కోయిలమ్మ పాట. ఇక చెట్టు ఉన్నది, చెట్టు పైన కోయిలమ్మ కూర్చొని ఉన్నది. ఇక కథను మనము తెలుసుకుందాం, ఓకేనా? నేను ఇక స్టోరీని మీకు స్క్రీన్ షాట్ తీసుకోవడానికి కొరకు నేను క్లియర్గా ఇట్లా పెడుతున్నాను. స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, ఓకేనా? ఇప్పుడు నేను చదువుతాను, స్టోరీ మీరు వినండి. కోయిలమ్మ పాట. అడవిలో ఒకే ఒక కోయిల ఉండేది. అది చాలా తీయగా పాడేది. దాని పాటకు అందరూ మైమరచిపోయేవారు. అడవిలో ఏ జంతువు ఇంట్లో శుభకార్యం జరిగినా కోయిలను ప్రేమగా పిలిచేవారు. కార్యక్రమం మొత్తం ముగిశాక శాలువతో సన్మానించేవారు. ఈ విధంగా అడవిలో కోయిల మంచి పాటకత్తెగా పేరు సంపాదించింది. పేరుతో పాటు పొగరు కూడా పెరిగిపోయింది కోయిలకి. ఎవరైనా పిలవడానికి వస్తే వారితో పొగరుగా మాట్లాడడం, శుభకార్యానికి ఆలస్యంగా వెళ్ళడం మొదలుపెట్టింది. ఒక్కొక్కసారి వచ్చిన వారిని తిరస్కరించేది. దాని గర్వం నానాటికి పెరిగిపోసాగింది. ఒకరోజు చాలా వర్షం పడింది. రాత్రి సమయంలో వర్షం విపరీతంగా పడి కోయిల బంగ్లా కూలిపోయింది. వర్షంలో బాగా తడిసిపోవడం వలన కోయిలకు బాగా జలుబు చేసి గొంతు మొత్తం పూడుకుపోయింది. తెల్లారి అన్ని జంతువులు వచ్చి కోయిలమ్మకు అందమైన భవనాన్ని కట్టి ఇచ్చాయి. వైద్యుడిని తీసుకువచ్చి చూపించాయి. వైద్యుడు రాసి ఇచ్చిన మూలికల కోసం అడవంతా గాలించాయి. మూలికలను తెచ్చి అరగదీసి కోయిలమ్మ చేత తాగించాయి. కోయిలమ్మ జలుబు నయమయ్యి తిరిగి శ్రావ్యంగా పాడసాగింది. తాను చేసిన పొరపాట్లకి జంతువులన్నింటినీ క్షమాపణ అడిగింది కోయిలమ్మ. అప్పటి నుండి కోయిలమ్మ ప్రతి శుభకార్యానికి తానే ముందు ఉండేది. ఓకేనా పిల్లలు? దేవుడు మనకేమన్నా టాలెంట్ ఇస్తే అది ఇతరులను సంతోషపెట్టడానికి, ఉపయోగపడడానికి ఉండాలి. ఆ టాలెంట్ని బట్టి మనము అస్సలు గర్వించొద్దు, ఓకేనా? గర్విస్తే ఏమవుతుంది? కోయిలమ్మ ఏ విధంగా గర్వించింది? అయినా కూడా మిగతా జంతువులన్నీ ఎంత చక్కగా ప్రేమించినవి కదా. ఆ విధంగా మరి అవన్నీ ప్రేమించి మంచిగా హెల్ప్ చేసినవి. అప్పుడు కోయిలమ్మకి తన పొరపాటు తెలిసి అందరికీ క్షమాపణ చెప్పింది. అదేవిధంగా మనం కూడా మనకు దేవుడిచ్చిన టాలెంట్స్ ఉంటాయి కదా, మనకి ఏదైనా పని చేయడానికి మంచిగా స్కిల్స్ ఉన్నప్పుడు మనము చేయాలి. కానీ దాంతో మనకి గర్వం అనేది రాకూడదు.
ఓకేనా పిల్లలు? స్టోరీ బాగుందా? మమ్మీ డాడీ తోటి మళ్ళొకసారి కూడా ఈ యొక్క స్టోరీని చెప్పించుకోండి. మళ్ళొకసారి పిక్చర్ చూడండి. కోయిలమ్మ పాట. ఈరోజు ఏమి స్టోరీ నేర్చుకున్నారు? కోయిలమ్మ పాట. సరేనా? ఇది మళ్ళీ మమ్మీ వాళ్ళతోటి చెప్పించుకోండి. ఓకేనా? ఓకే, బాయ్. హ్యావ్ ఏ నైస్ డే.